అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి అటుకుల మిక్చర్ అయితే చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన అటుకులు, పలుకులు, కార్న్‌ఫ్లవర్ చిప్స్, కరివేపాకు, ఉప్పు, కారం. ముందుగా పలుకులను అయితే వేపుకొని ఎర్రగా పక్కకైతే తీసేసుకోవాలి. అందులోనే మళ్ళీ కార్న్‌ఫ్లవర్ చిప్స్ కూడా వేపుకొని పక్కకు తీసుకోవాలి. అటుకుల చిప్స్ కూడా వేపుకొని పక్కకు తీసుకొని లాస్ట్లో కరివేపాకు అయితే వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. వేపుకున్నవన్నీ ఒక పళ్ళెంలోకి అయితే తీసుకొని అందులోనే ఉప్పు, కారం, చాట్ మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేలాగా. బాగా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టుకోండి. అటుకుల్లో ఎంతవరకు నిల్వ ఉంటాయో అంతవరకు మిక్చర్ అయితే నిల్వగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.